ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 3వ తేదీ నుంచి నీచ పొందబోతున్నాడు. అంటే లగ్న షష్టమాధిపతి, రాశి లేదా షష్టమాధిపతి ఎప్పుడైతే 9వ స్థానంలో నీచ పొందుతాడో కాస్త 9వ స్థానం అనేటువంటిది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాలు, ధార్మికమైనటువంటి విషయాలు, అదేవిధంగా తండ్రి గారిని 9వ స్థానం చూపిస్తుంది. కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ వీటితో పాటు 1, 6, 7, 13, 14, 15 తేదీలు ఆరోగ్య సంబంధించిన విషయంలో బాగానే ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఆ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. కుజుడు ఎప్పుడైతే నీచ భంగ రాజయోగం జరిగిందో అంటే లాంగ్ జర్నీ చేయడం వల్ల బాగుండడం, కొంత బ్యాంక్ ద్వారా కొంత సహకారము, ఎప్పుడు 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నంలో ఈ పక్ష ఫలితాల్లో. అలాగే ధన విషయంలో విదేశీ ధన యోగాలు రావడం, కొన్ని సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ధనం రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నాత్ అంటే వృశ్చిక లగ్నాత్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మంగళవారాలు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో, దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలో. అదేవిధంగా వ్యాపారస్తులకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఈ పక్షంలో. మరియు పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని చేంజెస్ చూపిస్తున్నాయి వృశ్చికం వారికి. శని మారాడు కాబట్టి. అయితే పంచమం అనేటువంటిది రాజకీయము, ఆలోచనలు, క్రియేటివ్ ఫీల్డ్ అంటే సినిమా రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఓం ధుమ్ దుర్గాయ నమః, అదేవిధంగా ఓం దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.